ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం కందులాపురం గ్రామానికి చెందిన పద్మావతి అనే మహిళ తహసీల్దార్ కు శాపనార్థాలు పెట్టింది. తాము వేసుకున్న పంట కోత దశలో ఉండగానే బలవంతంగా కోసేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద రవికిరణ్ అనే మాజీ ఆర్మీ ఉద్యోగి కుటుంబ సభ్యులతో కలిసి నిరసనకు దిగారు. 10 రోజులు ఆగితే తమ పంట చేతికి వస్తుందని, తర్వాత కావాలంటే స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని వేడుకున్నా కూడా తహసీల్దార్ కనుకరించలేదని వాపోయింది. నా పేరు పద్మావతి సార్. మేము కొంచెం పక్కన స్థలం ఉంటే కంది వేసుకున్నాము. ఆ కంది ఎవరో తీయమని కంప్లైంట్ ఇచ్చిండ్రంట. 4 రోజులు టైం అడిగినాం సార్. ఒక 20 సేర్ల కందులు వస్తాయని చెప్పి అనుకున్నాము. ఆ చెట్లు మొక్కలు మొత్తం బీకిచ్చిండు సార్ ఆ ఎంఆర్ఓ. మేము బతిమలాడి కాళ్ళలో పన్నా మా మాట వినలే సార్. ఆయన మాకు చాలా బాధ కలిగించిండు సార్. ఆయన కడుపులో పుట్టిన బిడ్డలకు గొంతుకు కోసినట్టు గోపించిండు సార్. ఆయన ఎంత బతిమలాడినా వచ్చిన వాళ్ళు ఈయనలే. ఆయన ఈయనకుండా మామిడి చెట్లు, నిమ్మ చెట్లు మొత్తం గోపించిండు సార్. ఆయన మాత్రం బాగుపడ్డు సార్. బాగుపడాడు, ఎప్పటికీ బాగుపడ్డు. మమ్మల్ని ఇంత కన్నీళ్ళు పెట్టించినోడు ఎప్పటికీ బాగుపడ్డు. అది ఈ కోసిన వాళ్ళు ఇంకా దుర్మార్గులు సార్. వీళ్ళు కనీసం వచ్చేదాకా కూడా ఒక్క నిమిషం అన్నా మమ్మల్ని ఉండకుండా 4 మనుషులు వచ్చి కొట్టించిండ్రు సార్. ఇంకా అది మాకు న్యాయం చేయాలి సార్. ఏ చంద్రబాబు, ఏ లోకేష్, ఏ పవన్ కళ్యాణ్ ఎవరన్నా కానీ అది పోరంబాకే కానీ వేసుకున్నాం కదా, కొంచెం టైం ఇవ్వమని అడిగినాం సార్. మేము పచ్చని చెట్లు కోసిండ్రు చూడు సార్, చూసుకోమని సార్ వచ్చి. అది మాకు న్యాయం జరగాల. ఆ ఎంఆర్ఓకి శాస్త్రి కలగాల. ఆ ఎంఆర్ఓ పోవాలా అంతే. ఇట్లాంటి ఎంఆర్ఓలు ఉండకూడదు సార్. ఎవరో కంప్లీట్ ఇచ్చిండు కదా, వచ్చి చూసుకోమను. మేము ఏం అన్యాయం చేసాం? మేము మిద్దె కట్టినామా? ఏం బంగ్లా కట్టినామా? 4 ఒక సేరు కందులు చల్లుకున్నాం అంతే మేము అలా చేసింది. అది